హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఈ అమౌంట్ ఉంటుంది కదా! దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చాలామందికి ఆలోచిస్తూ ఉంటారు కదా! ముఖ్యంగా అయితే జాబ్‌లో ఉండి కూడా మీరు లోన్ పెట్టి పొలం కొనాలనా? లేకపోతే స్థలం కొంటే ఏది బెటరు ఇప్పుడున్న పరిస్థితులలో అనేది నేను ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్‌గా డీటెయిల్‌గా నాకు తెలిసినది మొత్తం మీకైతే చెప్తానండి. ఇప్పుడు జాబ్‌లో ఉన్నప్పుడు మనకు లోన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏదైనా కానీ మనకు ఆస్తి సంపాదించుకోవడానికి ఈజీగా ఉంటుందండి. జాబ్ లేనప్పుడు చాలా కష్టం కదా! ఉన్నప్పుడు వాటిని మనం యూజ్ చేసుకోవాలి. లోన్ పెట్టుకొనైనా మనం ఈ జాబు చేస్తూ ఉంటాం కాబట్టి లోన్ పెట్టుకొని దాన్ని కొన్ని 10 ఇయర్స్‌కో అలా కూడా మనం సెటిల్ చేసేసుకొని మనకంటూ ఒక ఆస్తినంటూ మన ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో షేర్ చేశా అండి. పొలం కొంటే బెస్టా? లేకపోతే స్థలం కొంటే బెస్టా? అనేది ఏది బెటర్ అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఫస్ట్ మీ గోల్ ఏదనేది మీకు తెలియాలండి. అంటే ఫస్ట్ మీకు ఇల్లుందా? అంటే ఇల్లు ఉందనుకోండి ఒకవేళ ఇల్లుంటే సరే ఇల్లు కొనకుండా మీరు ఆహ్, ఒక పొలం మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే కొనుక్కోవచ్చండి. ఇల్లు ఉంటే గనక మీకు స్థలం అనేది అవసరం ఉండదు. ఇప్పుడు మీకు ఇల్లుంది కాబట్టి ఇక స్థలం కొని మళ్ళీ దాని మీద మళ్ళీ ఇల్లు కట్టించుకొని మళ్ళీ ఫ్లాట్‌లాగా మీరు అమ్ముకోవడానికైనా కూడా అవసరం లేదు కదా! ఇప్పుడు మీకు ఇల్లుంది. తర్వాత పొలం మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటర్ అండి. పొలం కూడా చాలా రేట్లనేది పెరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి పొలం మీద అయితే గనక మీకు పెట్టుబడి పెడితే అంటే మీకు ఇప్పుడు ఒక ఎకరం ఒక 15,00,000, 15,00,000 అని మీరు పెట్టి కొనింటారు. అది మీ పిల్లల అని వాళ్ళ మీ పిల్లలకి టయానికి చాలా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎప్పుడూ కూడా పొలాన్ని మనం అమ్మడం అంటూ చేయకూడదు. పొలం మీద మనం కొన్నామంటే మనకి ఎప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటది. ఏమంటే స్లోగా పెరుగుతుంది. కానీ ఎప్పటికీ చాలా మంచిగా అయితే ఉంటుందండి ఇది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదికి అవసరం అంటే పొలం ఉంది. కానీ ఇల్లు లేదు అనుకున్నప్పుడు ఇల్లు కోసం మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. లోన్ పెట్టుకొని మీరు దీనికోసం అయితే ఇల్లు అయితే కట్టుకోవచ్చండి. కొంతమందికి పొలం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇల్లు కట్టించుకోవాలని ఉంటుంది. అంటే ఊర్లో ఉన్నా కూడా ఇల్లు మనకు సిటీలో జాబ్ చేసే వాళ్ళకు సిటీలో ఉండాలి ఇల్లు అనుకుంటారు. అలాంటి టైంలో పొలం ఉన్నప్పుడు పొలం మీద వచ్చే అమౌంట్‌ని మీరు ఇలా లోన్ పెట్టుకొని మీరు జాబ్‌లో లోన్ పెట్టుకొని ఇల్లు తీసుకొని ఇక్కడ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు లోన్‌లో కట్టేసుకోవచ్చండి. ఎప్పటికైనా ఎవరికైనా గానీ కంపల్సరీ ఇల్లనేది ఉండాలండి. ఇప్పుడు పొలం అంటే అది ఉన్నా లేకపోయినా అంత అనిపియదు కానీ ఇల్లనేది ప్రతి ఒక్కరికి చిన్నది గానీ, పెద్దది గానీ అనేది మనకు ఇల్లనేది కంపల్సరీ ఉండాలండి. ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుంటుంది. ఇక స్థలం అయితే గనక మనకు ఫ్యూచర్‌లో ఇప్పుడు స్థలం కొనుక్కున్నాం అనుకోండి. ఒకేళ స్థలం ఉందంటే అంటే స్థలం కొంటే ఎలా ఉంటుంది? అలాగే పొలం కొంటే ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. మీ జాబ్ బట్టి మీకెంత అమౌంట్ వస్తుంది? మీరు ఎన్ని సంవత్సరాల్లో తీర్చుకోగలరు? మీకు ఏది అవసరం? దాన్ని బట్టి మీరైతే సెట్ చేసుకోండి. ఇక స్థలం వచ్చేసి మీరు ఒకవేళ స్థలం కొన్నారు అనుకోండి. దానికి కూడా మనం లోన్ తీసుకోవాల్సిందే కదా! లోన్ తీసుకొని దాన్ని కట్టుకోవాల్సొస్తుంది. ఇక ఈ స్థలం అయితే గనక మనకు ఫ్యూచర్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. హౌస్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఇల్లు లేనోళ్ళకైతే స్థలం బెస్ట్ అని చెప్పాను కదా! అలా. ఇల్లు కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ మీకు ఇల్లుంది, పొలం ఉంది, అన్నీ ఉంటాయి. కానీ మళ్ళీ మీరు లోన్ పెట్టుకొనైనా నేను కట్టుకోగలను. నా దగ్గర ఉంది అమౌంట్ వేస్ట్ కాకుండా ఇలా అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే మీరు స్థలం తీసుకొని దాంట్లో మీరు ఇల్లు అంటే అపార్ట్‌మెంట్ లాగా కట్టించి సేల్ చేసుకోవచ్చండి. ఇదైతే మంచి ఐడియా. కానీ అమౌంట్ ఉండాలి. అంటే అదే చెప్తున్నాను. డబ్బులుంటే ఓకే. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అలా చేస్తున్నారు కదా! ఉన్న స్థలంలో మీరు ఒక 5, 6 ఫ్లాట్‌లలాగా సెట్ చేసేసుకొని దాన్ని ఒక్కొక్క అంటే 2 బీహెచ్‌కే, 3 అలా పెట్టేసుకొని సేల్ చేస్తూ ఉన్నారు. అలా అయినా కూడా మీకు మంచి అమౌంట్ అయితే వస్తుందండి. ఇక పొలం కొంటే అంటే పొలం గురించి అయితే డీటెయిలింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు పొలం కొనాలి. పొలం కొనాలి అంటే మీ దగ్గర మీరు లోన్ తీసుకొని పొలం కొనాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు పొలం కొనుక్కున్న తర్వాత అది మీరు ఆ ఆ ఊరు దగ్గరికి వెళ్తారా? మీకు ఆ ఊర్లో ఎవరైనా బంధువులు ఉన్నారా? లేకపోతే ఇంకా ఆ పొలం ఎంత రేట్ వస్తుంది? అలాగే మీకు ఆడ బోర్‌లు ఉన్నాయా లేదా? అన్నీ ఒకసారి చూసుకోండి. అన్ని విధాలుగా మీకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు మీరు దాంట్లోకి పెట్టండి. అంటే రేటు ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం పెరుగుతుంది, ఒక సంవత్సరం తగ్గుతుంది అనేది ఏమీ ఉండదండి. ఇప్పుడు ఈ సంవత్సరం కొన్నామంటే ఒక ఎకరం 15,00,000 పెట్టి కొన్నాము అంటే నెక్స్ట్ ఇయర్‌కి అది 18, 19,00,000 అయితే ఉంటుందండి. కంపల్సరీ ఉంటుంది రేటు. కానీ ఏమంటే కొనేవాళ్ళు ఎక్కువగా ఉండరు అంతే. దీనికి మనము
సేల్ చేసుకునేటప్పుడు కష్టం. కానీ స్థలానికి అలా ఉండదండి. స్థలం ఈజీగా సేల్ అయిపోతుంది. పొలం ఏదంటే కొంచెం తక్కువగా సేలింగ్ పర్పస్ అవుతది. కానీ దీంట్లో మనము దీనికి గుత్తలాగా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఎకరం పొలం ఉన్న కూడా వేరే వాళ్ళకంటే రెంట్‌లాగా అనుకోండి. అలా ఇచ్చుకొని వాళ్ళకు మనకు 1 ఇయర్‌కి ఒక అమౌంట్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా! వాళ్ళు పంటలేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా మనకు డబ్బులొస్తూ ఉంటాయి. ఇక మనకి ఇది భవిష్యత్తులో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొని పెట్టుకుంటే పిల్లలకు రేపు పొద్దున బాగా అనేది యూజ్ అయితే అవుతుందండి. దీన్ని వెంటనే అమ్మాలంటేనే కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ అంటే స్థలం. స్థలం అంటే ఇది సిటీలో కొంటే ఇంకా బెస్ట్ అండి. ఇప్పుడు ఔట్‌కట్స్‌లో కొంటే ఊర్లలో అలా కూడా కొంటూ ఉంటారు కదా! అలా కొనడం కంటే సిటీలో కొంటే మనకు రేట్లనేది ఎక్కువనే పెట్టాల్సొస్తుంది స్టార్టింగ్‌లో. కానీ తర్వాత తర్వాత కూడా మనకు రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ నమ్మకం లేదు అంటే కంపల్సరీ మీ ఊరు సైడ్ అలా కొనుక్కొని పెట్టుకోండి. స్థలాలనేది ఎప్పుడూ కూడా మనము హైవే దగ్గర అలాగే అక్కడ మనకు రింగ్ రోడ్ పడే దగ్గర అక్కడ ఎక్కువగా స్కూల్స్ ఉన్న దగ్గర అక్కడ మన స్థలాలు కొంటే చాలా మంచిగా అమౌంట్ అనేది మనకొస్తుందండి. ఇందాక చెప్పాను కదా! ఈ స్థలం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకొని రీసేల్ చేసుకోవచ్చనేది. లేకపోతే ఒకవేళ మీరు రీసేల్ చేసుకోకపోయినా కూడా ఇల్లు కట్టించి 2, 3 అలా మీకు దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి మీరు ఎంత కట్టగలరో దాన్ని బట్టి మీరు ఫ్లాట్‌లాగా కట్టేసుకున్నారనుకో ఒక 5, 6 ఫ్లాట్స్ లాగా దాన్ని మీరు రెంట్‌కి గూడా ఇవ్వొచ్చండి. రెంట్‌కి గూడా ఇచ్చుకొని కూడా సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకటేసారి అమ్ముకుంటే మీకు ఒక అమౌంట్ అనేది వస్తుంది. దాన్ని మళ్ళీ వేరే విధంగా పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. అలా కాకుండా మీరు ఇల్లు కట్టించి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అట్లా కట్టించుకున్న తర్వాత వాటిని రెంట్‌కి ఇచ్చారనుకో మీ ఇల్లు మీకే ఉంటుంది. జస్ట్ రెంట్‌కి మనకు డబ్బులనేది వస్తూ ఉంటాయి. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇక చాలా అంటే సిటీస్‌లలో అయితే ఒక్కొక్క 2 బీహెచ్‌కేనే 15,000 కంచి స్టార్టింగ్ ఉందండి. అంటే 2 బెడ్‌రూమ్స్ ఉండి ఒక హాల్ అట్లా ఉంటుంది కదా! 2 బీహెచ్‌కే 15,000 నుంచి పైనే ఉంది. 15,000కు తక్కువ అనేది అస్సలు లేదండి. అలా మీకు ఈజీగా అయితే మంచిగా ఉంటుంది బెనిఫిట్ అనేది. ఒకవేళ మీరు ఇలా లోన్ తీసుకొని ఈఎంఐ లోన్ తీసుకొని ఇలా కొనుక్కోవచ్చండి. ఏదైనా కానియండి మీ దగ్గర మీకు ఎంత డబ్బులొస్తుంది? మీరు ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎలా కట్టగలరు? అలాగే మీకు ఏది అవసరం అనేది మీరు ఆలోచించుకోండి. అంటే ఏది అయితే బెస్టు అనేది మీకు తెలియాలంటే మాకు ఇల్లుంది, స్థలం కావాలి. ఇప్పుడు ఇల్లున్నప్పుడు మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు గదా! అలాంటప్పుడు స్థలం తీసుకోండి. సరే. ఇల్లు ఉన్నప్పుడు మీరు స్థలం తీసుకున్నా కూడా దాంట్లో ఇల్లు కట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఈ ఇలా ఫ్లాట్స్‌లాగా కట్టేసి రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. లేకపోతే సేల్ అయినా చేసుకోవచ్చండి. మాకు పొలాలు అవన్నీ చాలా కష్టము, ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇల్లు ఉన్నంత మాత్రాన నెక్స్ట్ స్థలం తీసుకోకూడదనే రూల్ ఏం లేదండి. అంటే మీ ఐడియాని బట్టి ఉంటుంది. మీరు అమౌంట్‌ని బట్టి కూడా ఉంటుందండి. అమౌంట్‌ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. మీకు ఇలా పొలము, స్థలము ఏది కొన్నా కూడా ఎప్పటికీ కూడా బెనిఫిట్. నాకు తెలిసి స్థలం అయితే బెస్ట్ అండి. కానీ చూసుకోవాలి. ఎక్కడ మనకు చాలామంది లీజులు తీసుకుంటూ ఉంటారు కదా! చాలామంది ఈ స్థలాలను ఏం చేస్తారంటే కబ్జాలు చేస్తూ ఉంటారు. అలా నేనేం చెప్తా అంటే సిటీస్‌లలో తీసుకునే కంటే స్థలాలు ఊరు సైడ్ తీసుకుంటే బెస్ట్ అండి. సిటీస్‌లలో చాలా మోసాలు జరుగుతుంటాయి. కాబట్టి ఊరు సైడు అంటే మనకు ఇప్పుడు మీకు ప్రాపర్ ఉంటుంది కదా! అక్కడ ఊరు సైడ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కాకపోయినా మీకు భవిష్యత్తులోనైనా అంటే ఊరికెళ్ళాలనిపించినప్పుడైనా అక్కడ ఉంటే మీకు ఒక స్థలం ఉంటుంది. మీకు అప్పటికప్పుడు ఇల్లు కట్టించుకోవచ్చు. లేకపోతే కట్టించి పెట్టినా కూడా అవి రెంట్‌కి కూడా ఇచ్చుకోవచ్చు కదా! స్థలం అయితే బెస్ట్ అండి. ఎందుకంటే పొలాలంటే ఇప్పుడు పొలాలు ఇచ్చినా కూడా పక్క పొలం వాళ్ళతో ఇటు అటు గొడవలొస్తూ ఉంటాయి. మనం ఆడ ఉండము. మనం చూసుకోము కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. స్థలం అంటే మనం ఇల్లు కట్టించేసి పెట్టేసామంటే రెంట్‌కి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఏమంటే మెయింటెనెన్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పను గానీ వస్తాయి రెంటులు. కానీ మెయింటెనెన్స్ కూడా అలాగే చేసుకుంటూ ఉండాలి. నేనైతే స్థలం అయితే బెస్ట్ అండి. ఇప్పుడు ఇల్లున్నోళ్ళు స్థలం తీసుకొని కూడా మళ్ళీ కట్టుకోవచ్చు. ఇక మీకు మీ పరిస్థితిని బట్టి మీకు అనుగుణంగా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి. అలాగే డబ్బుల గురించి కూడా ఆలోచించుకోండి. మీరు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు అది డబల్ అయ్యే విధంగా ఆలోచించుకొని పెట్టండి. ఏది కూడా వేస్ట్‌గా చేసుకోవద్దు. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే గోల్డ్ గురించి అయితే వస్తుందండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా కామెంట్‌లో ఒకసారి కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.